హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి. నేను ఇక్కడ కిలో టమాటాలు తీసుకున్నాను. 1 kg టమాటోస్కి 1/2 kg పండుమిర్చి తీసుకోవాలి. ఈ పండుమిర్చిని టమాటోల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని శుభ్రంగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పండు మిరపకాయలని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది. పండుమిర్చిని ఫ్రై చేయకుండా కనుక పచ్చడి చేస్తే గొడ్డు వాసన, అదొక రకమైన పచ్చి వాసన అనేది వస్తుందండి. ఇప్పుడు అదే బాండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 kg టమాటాలు కూడా వేసి అందులోనే 100 గ్రాముల ఉప్పు, అలాగే నార తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల చింతపండు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ కల్లుప్పు వాడితే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా, టమాటాలు ఇలా బాగా మెత్తగా అయ్యి ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు చల్లారేలోపు మెంతుల్ని వేయించుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న మెంతుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పండుమిర్చిని మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఉడికించుకున్న టమాటో గుజ్జు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని వేయించి గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడి, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే టమాటో పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి అంతా కూడా ఒకటేసారి తాలింపు పెట్టకూడదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకుంటే వేడివేడి అన్నంలో, అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా ఈ చట్నీ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఏంటి, నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, పండుమిర్చి సీజన్ నడుస్తుంది కదా, ఈ పచ్చడి మీరు ట్రై చేసేయండి. మరి నెక్స్ట్ రెసిపీ అద్దిరిపోయే టేస్ట్తో కోడిగుడ్డు వెల్లుల్లి కారం నా స్టైల్లో.